అత్త ఎవరు? ఈ ఇంట ఆడపడుచు. తను కన్నీళ్లు పెట్టుకుంటే మనం బాగుంటామా చెప్పు? ఇదిగోండి డబ్బు పంపించారు. ఏంటి బరువు తగ్గింది? మీరు మీ వారు ఇద్దరూ కలిసి ఇక్కడికే లంచ్కి రండి. మబ్బులు ముసిరిన ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, అమృతాభిషేకం. కమలు వాళ్ళని తీసుకొస్తానని చెప్పాడు. కారు కూడా తీసుకెళ్లాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హే, అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి బోల్తా కొట్టింది. నీ గాన కచేరీ వినలేక చచ్చిపోతున్నాను. అయితే నువ్వు పాడు, నేను వింటాను. పాటలు పాడేలా చేసావా? అసలు ఎందుకు నువ్వు మీ ఆయన్ని తీసుకురమ్మని చెప్పి ఇరికించావు? తీసుకొస్తావనే ఇరికించాను. ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా? నిజంగా నువ్వు శాడిస్ట్వి. అవును, నీలాంటి దానికి ఇలాంటి మొగుడే కావాలని శాడిస్ట్ అయ్యాను. ఎంత అవమానించావే. పద, నీకుంది. నా కాళ్ళు పట్టుకొని బతిమలాడి మరీ తీసుకొచ్చావు అని చెప్తా వాళ్ళకి. నిన్ను ఇంకా ఇంకా అన్పాపులర్ చేస్తాను, చూసుకో. కారాపు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ ఉద్యోగం నీకు చాలా అవసరం, చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే నీకు నా డబ్బులు పనికిరావు, నీ అమ్మా నాన్న డబ్బులు పనికిరావు, నువ్వే సంపాదించుకోవాలి. కాబట్టి ఈ ఉద్యోగం చెయ్యాలి. దేవుడా, ఇతని నోరు పడిపోయేలా చేయి స్వామి. అవును స్వామి, నోరు పడిపోయేలాగే చెయ్యి, కానీ దీని నోరు పడిపోయేలాగే చెయ్యి. అంత నా కర్మ కర్మ. అప్పుడే ఏముంది, అక్కడికి వెళ్ళాక ఇంకా ఉంటుంది. డ్రైవర్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడిగితే ప్రేమించాను, ఆయన లేకపోతే చచ్చిపోతాను అని వెంటబడి మరీ చేసుకున్నాను అని చెప్పాలి. మరెంత ప్రేమించిన వ్యక్తిని శాడిస్టు అని ఎందుకన్నావు అని అంటే, నాకు నోటి దురద బాగా ఎక్కువ, అందుకే అలా వాగాను అని చెప్పుకోవాలి. ఇంకా చాలా చాలా ఉంది, పద. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున. రండి మేడం, రండి. మీ వారేరమ్మా? బయటే ఉన్నారా? నేను పిలుచుకొస్తానుండమ్మా. వద్దండి. అదేంటమ్మా? అది ఆయన రాలేదండి. అదేంటి మేడం?
తప్పకుండా మీ వెంట పెట్టుకుని రావాలి అని చెప్పాను కదా. అవును, నువ్వు చెప్పావు, మీ డాడీ కూడా చెప్పారు. మీరు వస్తారని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. చూడండి ఎన్ని ఐటమ్స్ చేశాను. ఇప్పుడేం చెప్పాలి? ఈ రాక్షసుడు నా మొగుడని ఒప్పుకోవాలా? అమ్మో, తీగలాగితే డొంక కదిలినట్టు అన్నీ అడుగుతారేమో. ఇప్పుడేం చేయాలి? ఏమ్మా, ఆయన ఎందుకు రాలేదు? అయ్యో, రాను అన్నారా, లేకపోతే ఇక్కడికి రావడానికి నామూష్గా ఫీల్ అయ్యారా? చెప్పండి మేడం. అది నా భర్త ముంబై వెళ్ళారు. చెప్పండి మేడం, మా సారు ఏమీ అనుకోరు, అర్థం చేసుకుంటారు. ఈ మాట చెప్పడానికి ఇందాకటి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నారు సార్ కదా. పర్లేదు చెప్పండి. అవునా? అవును సార్, ఏదో పనుంది అర్జెంటుగా వెళ్ళాలి అన్నారు. మేడం గారేమో మీరు రమ్మన్నారు వెళ్ళాలి అని పట్టుబట్టారు. వీళ్ళిద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది. కానీ ఆయన వెళ్ళి తీరాల్సిందే, కావాలంటే ఇంకోసారి వస్తాను అన్నారు. నేనే వెళ్ళి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి మరీ వచ్చాను. ఏం పంతులమ్మ గారు? అవునవును. ఈ మాట చెప్పడానికి ఇందాకటి నుంచి మీ దగ్గర మొహమాట పడిపోతున్నారు పంతులమ్మ గారు. పోనీలేమ్మా, ఆయనకి ఎంత అర్జెంట్ పనుందో. మరోసారి వస్తాను అన్నారుగా, ఏం పర్లేదులే. సరే మీరండి. ఏంటి తప్పించుకున్నానులే అని సంబరపడిపోతున్నావా? ఇది కేవలం టెంపరీ, అసలు టెన్షన్ తర్వాత ఉంటుంది. ఫోన్లే కదా అని తప్పించాను. నిన్ను ఎప్పుడైనా ఇరికిస్తాను. ఈలోపు చచ్చినట్టు నువ్వే ఒప్పుకోవాలి నేనే నీ మొగుణ్ణి అని. రండి మేడం. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదండి. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తను వెళ్ళిందో ఎవరైనా తీసుకువెళ్లారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, ఆ చలపతిని నమ్మడానికి వీల్లేదు. నిశ్చితార్థం చెడిపోయిందని కడుపులో పెట్టుకుని ఏదైనా చేశాడేమో. ఏమండి, అత్తయ్య గారు చెప్తుంది కూడా నిజమేనండి. నిజంగా అలా ఏమన్నా జరిగిందేమో. లేకపోతే విజయ్ ఎవరికి చెప్పకుండా ఎలా వెళ్తుంది? ఇప్పటికే మన నుంచి తప్పిపోయి ఇన్నేళ్ల తర్వాత వచ్చింది. మళ్ళీ ఇలాంటిదేదన్నా జరిగితే? అదిగో విజయ్ దుర్గ్ వచ్చింది. అమ్మా విజయ, ఏమ్మా విజయ, ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మా విజయ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు?
నీ గురించి ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్స్ని కలిసి రావడానికి పక్కూరికి వెళ్ళానమ్మా. చాలా కాలం అయింది కదా, ఓసారి అందర్నీ పలకరిద్దాం అనిపించి వెళ్ళాను. చాలా మంది నన్ను గుర్తుపట్టారు తెలుసా. ఇన్నేళ్లైనా ఎవరూ నన్ను మర్చిపోలేదు నానమ్మా. ఎలా మర్చిపోతావమ్మా? నువ్వెవరివి? విజయదుర్గవి. అయినా ఇలా వెళ్లే ముందు ఇంట్లో చెప్పి వెళ్ళాలి గదా. నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడిపోయావో తెలుసా? ఎందుకు నానమ్మా? నాకేమవుతుంది? ఏం కాదు. ఏం కాదని నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా. నిన్ను చిన్నతనంలో దూరం చేసుకుని ఇన్నేళ్ల తర్వాత అదృష్టం బాగుండి మళ్ళీ వచ్చావు. నీ బాల్యమంతా మాకు దూరంగానే గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు దూరం అయితే తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. చూడమ్మా విజయ, ఆ చలపతి సంగతి నీకు తెలీదు. వాడు రాక్షసుడు. నిన్ను కోడల్ని చేసుకుందామంటే కుదరలేదు కదా. అది కడుపులో పెట్టుకుని ఏదైనా చేసినా చేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నాకేం కాదు నానమ్మా. నిజంగా మావయ్య ఏదైనా చెయ్యాలని చూసినా నేను దొరకను. నా సంగతి ఇంకా మావయ్యకి తెలీదు నానమ్మా. ఇదిగో ఇదే వద్దనేది. ఇలాగే మాట్లాడి ఆ పురుషోత్తంతో గొడవ పెట్టుకున్నావు. ఈరోజు చలపతి, రేపు ఇంకొకళ్ళు. నీకు శత్రువులు పెరుగుతూ పోతే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమండి, మీరన్నా చెప్పండి. అమ్మా విజయ, ఈ ఇంటిల్ల పాదమి నీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నావు. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా మేం తట్టుకోలేమమ్మా. అర్థం చేసుకో. మీరెళ్ళే పని చూడండి. చూసింది చాలు గాని దా కూర్చో. కూర్చో. అసలు నిన్ను నమ్ముకోవటం నాది బుద్ధి తక్కువ. నిన్ను కాక ఇంకెవరు నమ్ముకునున్నా ఈ పాటికి నా కొడుకు ఆ ఇంటి అల్లుడు ఉండేవాడు. అయినా నన్నని ప్రయోజనం ఏముంది? ఆ విజయదుర్గ ఆర్డీఓ పోలీసులను తీసుకొస్తున్నా నాకేమో తెలుసా? పాపం అనవసరంగా ఎంఆర్ఓ ఉద్యోగం పోయింది. నాకిక్కడ ఏకంగా ఆస్తే పోయింది. మరి నేనెంత ఆడవాలి? అయినా కబ్జా కూడా చేయటం రాకపోతే ఎందుకు పనికి వస్తారయ్యా? అదే హైదరాబాద్ లో చూడు, ఒంగోలు చూడు, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఎలా ఆక్రమించుకుంటారో. చక్కగా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి నీ పేరు మీద ఒక సంవత్సరం శిస్తు కూడా కట్టిస్తే నువ్వు ఎలా చేస్తావా? నా కొడుకుని నీ మీద పంపించి ఆ పొలం వెనక్కి లాగేసి నా కొడుకుని హీరోని చేసి ఆ ఇంటికి అల్లుడుగా పంపిద్దామని ప్లాన్ చేశాను. ఛ, మొత్తం నాశనం చేశావు కదయ్యా. అన్ని చేయించిన వాడివి ఆ విజయదుర్గ సంతకం చేయించుంటే అసలు ఇబ్బంది వచ్చి ఉండేది కాదుగా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయింది, ఇప్పుడు వచ్చింది. అసలు మనిషే పోయిందనుకుంటే దాని సంతకం ఎలా ఉంటుందో నాకెలా తెలుస్తుంది? అయినా అది ఎంత చేస్తుందని నేను ఏమైనా కలగన్నానా? నా పరిస్థితి అంతే.
ఆ పొలం పేపర్లు ఇవ్వకపోతే అనవసరంగా జైలుకు పోవాల్సి వచ్చేది. నాకు బెయిల్ ఇచ్చేవాడు కూడా లేడు. అందుకే నాకెందుకు వచ్చిన గొడవ అని ఆ పేపర్లు ఇచ్చేసా. మరి నీ కొడుకుని అల్లుని చేస్తానోగా, అదేమైంది? అది బెడిసి కొట్టింది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తే ఎందుకు అయిందో అర్థం కావట్లేదు. ఎప్పుడు లేని నా కొడుకు తాగొచ్చి అంతా నాశనం చేశాడు. నాకు తెలిసి అది కూడా విజయదుర్గే చేయించుంటుంది. అది మామూలు మనిషి కాదు, పెద్ద కిల్లాడి. కిలాడీనా? చెప్తా. ఈ చలపతితో పెట్టుకుంటే ఏం జరుగుద్దో తొందరలోనే చెప్తా. మీ పేరు? స్నేహ. అలా కాదమ్మా, మీ వారి పేరు గోత్రం చెప్పాలి. ఆ తర్వాత మీ పేరు చెప్పాలి. అంతేగాని ముందు మీ పేరు చెప్పకూడదు. పూజారి గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదండి. అయ్యో క్షమించండి, జంట బాగుంటేను భార్యాభర్తలు అనుకున్నాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనో. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. తీసుకోమ్మా.